హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు తన మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే మీ వీడియో, లేదు అంటే మీ వీడియో కాదు. సో స్కిప్ చేసేసేయండి. ఫోర్స్‌ఫుల్‌గా మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఓకే. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. వెళ్లి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ చాలామంది ఇమ్మీడియేట్ రీడింగ్స్ అడుగుతున్నారండి. సో దానికైతే కొంచెం టైం పడుతుంది. బికాజ్ ఈ ఈ మధ్య చాలా రీడింగ్స్ వస్తున్నాయి. సో కొంచెం స్లాట్స్ అనేవి డిఫికల్ట్ అనమాట. బ్యాక్ టు బ్యాక్ రీడింగ్స్ చేయడం. సో పర్సనల్ రీడింగ్స్‌కి ఇమ్మీడియేట్‌గా కావాలంటే మీరు కొంచెం వెయిట్ చేయాలి. సో దాన్ని బట్టి నేను స్లాట్ ఇస్తాను. సో దట్ మీరు ఆ స్లాట్‌కి మీకు రీడింగ్ వస్తుంది. ఓకే. సో లెట్స్ సీ. మీరు ఎవరి కోసమైతే చూడాలి, తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 టైమ్స్ అనుకుని వాళ్ళ ఫేస్‌ని విజువలైజ్ చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకే. అసలు ఈ పర్సన్ ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? లెట్స్ సీ. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ పర్సన్ ఇప్పుడు చాలా చాలా గ్రౌండెడ్‌గా, చాలా స్టెబుల్‌గా, చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్‌కి చాలా చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఒక ప్రాక్టికల్ వేలో థింక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో తన కరెంట్ ఎనర్జీస్ చాలా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఆహ్, ఎలా అయినా ఈ రిలేషన్‌షిప్‌ని ఒక ప్రాక్టికల్ వేలో ముందుకెలా తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో కన్‌ఫ్యూజన్స్ ఉంటే ఆ కన్‌ఫ్యూజన్స్ నుంచి ఎలా బయటికి రావాలి? ఎలా ప్రాక్టికల్ వేలో ఒక స్టెప్ ముందుకేయాలి అని ఆలోచిస్తున్నారు. సో లెట్స్ క్లారిఫై క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సిక్స్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్. సో ఖచ్చితంగా ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళాలి. లైక్ ఒక మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి. ఆర్ ఎల్స్ ఒక ఎంగేజ్‌మెంట్ వరకు తీసుకెళ్ళాలి. ఒక స్టెబిలిటీ తీసుకురావాలి. ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఒక మంచి బాండింగ్ అనేది మీతో ఈ క్రియేట్ చేసుకోవాలనేది ఈ పర్సన్ మెయిన్ ఇంటెన్షన్. సో తన కరెంట్ ఎనర్జీస్ కూడా అవే అన్నమాట. బికాజ్ ఈ పర్సన్‌కి మీకు తనకి జరిగిన పాస్ట్ మెమోరీస్‌ని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మళ్ళీ ఆ డేస్ కావాలి అనే ఒక ఇంటెన్షన్‌తో రిలేషన్‌షిప్‌ని గ్రో చేయాలనుకుంటున్నారు. మీకు లవ్ ఆఫర్ చేయాలి. మీకు తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. అపాలజీ అడగాలి. సారీ అడగాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఆల్సో మీరుంటే తన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అని ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు. బికాజ్ ఎంతమందితో ఉన్నా మీతో ఉన్న ఫీలింగ్ ఎంతమందితో ఉన్న ఆ పర్సన్‌కి రాదు. సో, అందుకని ఈ పర్సన్ ఎట్లా అయినా ఈ రిలేషన్‌షిప్‌ని మిమ్మల్ని తన లైఫ్‌లో ఉంచుకోవాలి. లైక్ ఎలా అయినా కాపాడుకోవాలి ఈ రిలేషన్‌షిప్‌ని. ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి. అది ప్రాక్టికల్ వేలో ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు. బికాజ్ ఒక కామర్ వాటర్‌లోకి పర్సన్ వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఏంటి అంటే, ఇప్పటివరకు మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, సెపరేషన్ ఉందో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉందో, ఆర్ లైక్ కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయో అవన్నిటిని వదిలేసి ఒక పీస్‌ఫుల్ ఫ్యూచర్ కోసం, ఒక పీస్‌ఫుల్ లైఫ్ కోసం ముందుకెళ్ళాలనుకుంటున్నారు. అందుకని ఈ పర్సన్ చాలా చాలా గ్రౌండెడ్‌గా, ఒక మెచ్యూర్డ్ వేలో, ఒక ప్రాక్టికల్ వేలో థింక్ చేస్తున్నారు. సో, చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్. సో, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? అండ్ తనేం డెసిషన్ తీసుకుంటారో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద నెక్స్ట్ యాక్షన్స్ దట్ దిస్ పర్సన్ టేక్. What are the next actions of this person? Please clarify. This, Knight of Cups, that power,
Eight of Swords, Four of Swords, Four of Cups, Eight of Wands, The Hermit. సో, ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ఆల్ ఆఫ్ ద సడెన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, కమ్యూనికేట్ చేస్తారు. అండ్ చాలా, చాలా, చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. మళ్ళీ న్యూ బిగినింగ్ చేద్దాము. ఒక ఇంటెన్షన్‌తో మీ దగ్గరకొస్తారు. బికాజ్ ఈ పర్సన్‌కి మీ మధ్య ఏదైతే సెపరేషన్ ఉందో, ఏదైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయో, అప్పటినుంచి తనకి చాలా చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఈ పర్సన్ ఫేస్ చేశారు. అంటే మీకు దూరంగా ఉండడం ఈ పర్సన్ వల్ల కాలేదనమాట. అందుకే ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేశారు. చాలా ఆహ్, లైక్ ఏమంటారంటే ఒక కైండ్ ఆఫ్ స్టాగ్నెంట్ పొజిషన్‌లోకెళ్ళిపోయి, ఏం పట్టించుకోకుండా ఒంటరిగా ఉండిపోయి, ఓవర్ థింక్ చేసి, అలాంటి సిట్యుయేషన్స్‌ని ఈ పర్సన్ ఫేస్ చేశారనమాట. సో, అందుకనే ఇప్పుడేంటి అంటే, అవన్నిటిని వదిలేసి, ఆ పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌ని, ఆ ఓవర్ థింకింగ్‌ని, బర్డెన్ ఫీలింగ్‌ని వదిలేసి, ఖచ్చితంగా ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలి అని సడెన్ కమ్యూనికేషన్ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుంచి. సడెన్ సడెన్‌గా ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఒక స్టెబిలిటీ తీసుకొస్తారు. బికాస్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా చాలా ఇష్టం. సో, అందుకని ఈ పర్సన్ ఒకటికి 2 సార్లు ఆలోచించి కరెక్ట్ వేలో అన్ని ఆన్సర్స్‌తో మీ దగ్గరకొస్తారు. బికాస్ తనొచ్చినప్పుడు మీరు వేసే ఆన్సర్స్‌కి మీరు వేసే క్వెషన్స్‌కి తన దగ్గర అన్ని ఆన్సర్స్ పెట్టుకొని మీ దగ్గరకొస్తారనమాట. సో, ఖచ్చితంగా ప్యాషనేట్ న్యూ బిగినింగ్ జరుగుతుంది. చాలా మందికైతే ఒక 24/7 అంటే 24 అవర్స్‌లోనే మీకు యాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ద టవర్ ఆల్ ఆఫ్ ద సడెన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్ ఆఫ్ ద సడెన్ కమ్యూనికేషన్ వస్తుంది చాలా మందికి. 24 అవర్స్‌లోనే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. సో, ఆ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చాలా ఆహ్, అబండెన్స్ వస్తుంది. లైక్ గ్రోత్ వస్తుంది. చాలా స్టెబిలిటీ వస్తుంది. ఇంకా మీ ఆనందానికి అంతులుండవంటారు కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్ మీరు చూస్తారండి. సో, ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు. సో, యాక్షన్ కూడా ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీతో చేయాలి అనే ఒక ఇంటెన్షన్‌తోనే ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. ఓకే. చూద్దాం అసలు డెసిషన్ ఏం తీసుకున్నారు ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ గురించి. Yes, please clarify what is the decision that this person took for this connection. What is the decision? Please clarify. The Sun, Six of Pentacles, Knight of Wands, Seven of Cups. See, ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఖచ్చితంగా ఒక న్యూ ప్యాషనేటెడ్ లైఫ్ మీతో స్టార్ట్ చేయాలి అని పర్సన్ ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు. బికాస్ ద సన్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ ద సిక్స్ ఆఫ్ పెంటికల్స్. తనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నా, తన ముందు ఎన్ని ఆప్షన్స్ పెట్టినా, వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఇంకా థర్డ్ పార్టీ ఎవరైనా కూడా తన ముందుకొచ్చినా కూడా ఖచ్చితంగా ఎవరిని కేర్ చేయరు. ఖచ్చితంగా మిమ్మల్నే చూజ్ చేసుకుంటారు. మీతోని ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేస్తారు. అండర్‌స్టాండింగ్ తెచ్చుకుంటారు. ఖచ్చితంగా ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ ఆల్రెడీ. అందుకనే మీ దగ్గరకొస్తున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఖచ్చితంగా చూస్తారు. చాలా మందికి ఒక 24 అవర్స్‌లోనే మీరు రిజల్ట్స్ చూస్తారు. ఖచ్చితంగా ఈ పర్సన్ ఒక కమిట్మెంట్ అనేది మీకిస్తారనమాట. ఖచ్చితంగా ఎలా అంటే ఇప్పటి నుంచి లైఫ్ రీస్టార్ట్ చేద్దాము, హ్యాపీగా ఉందాము అని మీకొక ప్రామిస్ చేసే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. బికాజ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్, వెరీ ఫాస్ట్ కమ్యూనికేషన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదొచ్చినప్పుడు మాత్రం. సో, ఈ పర్సన్ ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు. మీరే తన లైఫ్ పార్ట్నర్ అని, మీతోనే లైఫ్ హ్యాపీగా ఉంటుందని. సో, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఈ పర్సన్ మాత్రం ఖచ్చితంగా మీరే తన హ్యాపీనెస్, మీరే తన వరల్డ్, మీరే తన లైఫ్ అని డిసైడ్ అయ్యారు. అందుకనే మీ దగ్గరకొస్తారు. తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా అవన్నిటిని వదిలేసి మీకోసం వస్తారు. మీకోసం ఈ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. వెరీ వెరీ బ్యూటిఫుల్. ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రీడింగ్‌ని. బికాస్ ఆల్రెడీ మీ పర్సన్ డెసిషన్ తీసేసుకున్నారు. ఇంకెందుకు ప్రాబ్లమ్ రైట్? సో, క్లైమ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా కమ్యూనికేషన్ వచ్చినా, ఒక కైండ్ ఆఫ్ రీస్టార్ట్, రీయూనియన్ జరిగినా కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. చూద్దాం. ఏంజెల్ గైడెన్స్ ఫర్ యూ. Anyways, please clarify what are the guidance for my collective. Yes, not the right time.
వెయిట్. ఓకే. ఇది రైట్ టైమ్ కాదంటున్నారు. బికాజ్ కమ్యూనికేట్ క్లియర్‌గా చేయండి. కరెక్ట్‌గా మాట్లాడండి. ఏం కావాలి ఈ రిలేషన్‌షిప్‌కి అని. బట్ స్టిల్ వీ కెన్ క్లారిఫై నాట్ ద రైట్ టైమ్ ఈస్ నో, అగైన్ నో, యూ ఆర్ రెడీ. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, ఇది రైట్ టైమ్ కాదు. సో, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఓకే. బట్ రెడీగా ఉండండి. ఒక యాక్షన్ వచ్చినప్పుడు, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి మాత్రం రెడీగా ఉండండి. ఇమ్మీడియేట్‌గా అయితే కాదు. అండ్ వెయిట్, వెయిట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. సో, ఇమ్మీడియేట్ ఈజ్ నో. ఇమ్మీడియేట్‌గా మీకు రిజల్ట్ అనేది రావు. సో, కొంచెం టైం పడుతుంది. సో, దానికోసం వెయిట్ చేయండి. అప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. కమ్యూనికేట్ క్లియర్‌లీ. డబుల్ కన్ఫర్మేషన్, డబుల్ ఎసెస్ వచ్చాయి. సో, అక్కడే అర్థమవుతుంది మీకు ఎంత మంచి పాజిటివ్ ఫ్యూచర్ అనేది ఉంది అని చెప్పి. సో, జస్ట్ క్లైంబ్ దిస్ రీడింగ్. ఖచ్చితంగా మీకు ఈ పాజిటివిటీ అంతా మీ లైఫ్‌లో రావాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్‌కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అని. మళ్ళీ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. వెళ్లి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో థాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై అండ్ నమస్తే.